అంటే ఫ్యాన్స్ ఏం చూసుకోవాలంటే ఇంట్లో ఉన్న బంగారమో లేదా బిందులో గిన్నెలో తాకట్టు పెట్టాయో లేదా అమ్ముకు తెప్పి సినిమాలు చూసి మాకు తీసుకొచ్చి కలెక్షన్లు ఇవ్వండి అని చెప్పేసి. ఇక మన ఎక్కువ డబ్బులు వస్తే మనకేమైనా ఇస్తాడా ఫ్యాన్స్ కి? ఏమి ఈడు కదా. అమ్మ నాన్నకి ఒక ముద్ద అన్నం పెట్టలేడు కానీ ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేస్తాడంట. మరి నాగవంశీ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక మాట చెప్పారు, మనం ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాము, ఫ్యాన్స్ మీరే చూసుకోవాలని చెప్పి. ఫ్యాన్స్ ఏం చూసుకోవాలి అంటే ఫ్యాన్స్ ఏం చూసుకోవాలంటే ఇంట్లో ఉన్న బంగారమో లేదా బిందులో గిన్నెలో తాకట్టు పెట్టాయో లేదా అమ్ముకు తెప్పి సినిమాలు చూసి మాకు తీసుకొచ్చి కలెక్షన్లు ఇవ్వండి అని చెప్పేసి. నేను అడుగుతున్నా అన్న, ఏం అడుగుతున్నా, ఒక సినిమా తీయడానికి ఒక హీరోకి 100 కోట్లు ఎందుకు అవసరం ఏముంది? 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సినిమా తగ్గట్టుగా ఇవ్వండి. ఆ బడ్జెట్లు అలా పెంచుకుంటే మీరు ఆర్టిస్టులకి రేట్లు ఎక్కువ ఇస్తున్నారు. 200 కోట్ల సినిమా తీస్తుంటే అందులో కేవలం ఆర్టిస్టులకి లేదంటే అందులో ప్యాడింగ్ ఆర్టిస్టులకి చేసే ఆర్టిస్టులకి ఒక 150 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్ గా ఒక 10 కోట్లు 20 కోట్లతోనూ సినిమా తీస్తున్నారేమో, మిగతాదంతా కూడా ఈ ఆర్టిస్టులకి ఇచ్చి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ పెంచేసి టికెట్ల మీద భారం వేసి జనాల మీద ఎందుకు వసూలు చేసి హీరోలకు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక్క సినిమాకు 100 కోట్లు 150 కోట్లు 200 కోట్ల. అరే ఒక మిడిల్ క్లాస్ వాడు 1 కోటి రూపాయలు చూడాలంటేనే అది జీవితంలో కాని పని, అది అయితే లేదు. ఏందన్నా ఇది సో ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. టికెట్ రేట్లు పెంచినప్పుడు ఏం చేయాలంటే జనాలు థియేటర్కి వెళ్ళడం మానేయాలి ఫస్ట్. అప్పుడు అరే బాబు మన టికెట్ రేట్లు పెంచితే జనాలు ఎవరు థియేటర్ రారు అని చెప్పి వీళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ రేట్లు పెంచడానికి తగ్గుతుంది. ఖచ్చితంగా అంతే అన్న. వాళ్ళ లాభాలు పెంచి అంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, 200 కోట్లు ఖర్చు పెట్టాం, 300 కోట్లు ఖర్చు పెట్టాం, దాన్ని ఎట్లయినా లాగేయాలి జనాల నుంచి అని ఒక కాన్సెప్ట్ నే చేస్తున్నారు తప్ప అరే జనాల మీద ప్రెజర్ పడుతుంది, వాళ్ళు సినిమాకి వస్తారా రాగలరా, ఫ్యాన్స్ ఉంటారన్న. ఏంటంటే మీరు సినిమా చూడకపోతే ఎట్లా అనుకుని కొంతమంది డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో చేసి ఇంట్లో గొడవాడి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి లేదంటే ఇంట్లో ఉన్న ఏదో ఒకటి తీసుకెళ్లి తాకట్లో పెట్టుకుని మరి సినిమా చూసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. సో వీళ్ళందరూ సినిమాకి వెళ్ళడం ఫస్ట్ ఎప్పుడైతే మానేసి ఎప్పుడైతే జనాలు టికెట్ల రేట్లు పెరిగినాయి అన్నప్పుడు సినిమాకి వెళ్ళడం మానేస్తే ఖచ్చితంగా సినిమా రేట్లు తగ్గుతాయి డెఫినెట్ గా. సో అది మన చేతుల్లోనే ఉంది, మన జనాలు చేతుల్లోనే ఉంది. ఇక మన ఎక్కువ డబ్బులు వస్తే మనకేమైనా ఇస్తాడా ఫ్యాన్స్ కి? ఏమి ఈడు కదా. ఈ జనాలు పెర్రి జనాలు ఓ మా ఎన్టీఆర్ మా పవన్ కళ్యాణ్ అంటారు కానీ అది చేసింది ఏం లేదాడ. నా కష్టం నాకే, నీ కష్టం నీకే. నిజంగా చెప్తున్నా. ఈరోజు చూసి ఇప్పుడు సినిమా అనేది ఒక 2 గంటల సేపు 3 గంటల సేపు ఎంజాయ్మెంట్. అంటే ఇంట్లో భార్యలతో టార్చర్ తట్టుకోలేక కొంచెం పోయి రిలాక్స్ అవ్వడానికి ఒక సినిమా. తర్వాత సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎయిరమ్మా ఉదరవేయి అన్నట్లే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఇంటికి పోయిన తర్వాత కూడా అంతే, ఇంకేం చేస్తాం, అదే సేమ్ టు సేమ్ అవుతుంది. ఖచ్చితంగా పెళ్ళాలతో మాత్రం తిట్లు తినడం తప్పదు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా పెళ్ళాం సినిమా ఒకడే పోయినావు సినిమా కానీ తిడుతుంది, లేకుంటే డబ్బులు ఖర్చు చేసుకుని తిడుతుంది, ఏదో కారణం. కానీ భార్యతో మాత్రం గొడవ కంపల్సరీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అగ్గిపెట్టు లేదనో బ్యాళ్ళు లేదనో ఏదో ఒకటి ఉంటుంది. కానీ గొడలాట అదంతా రిలాక్స్ అవడానికి 2 గంటల సేపు 3 గంటల సేపు మనము చెయ్యలే. కానీ ఏదో సై కోసుకుంటాను, బ్లడ్ అంటిస్తాను. ఒరే అయ్యా, ఎన్టీఆర్ కి పవన్ కళ్యాణ్కి బ్లడ్ ఎందుకు ఇస్తావు? మీ అయ్యకి మీ అమ్మకి పుట్టించిన వాళ్ళకి వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే ఒక జన్మ ధన్యమవుతుంది. అమ్మ నాన్న లేకపోతే మనం లేము. అమ్మ నాన్న లేకపోతే ఎన్టీఆర్ ను చూడలేము, అల్లు అర్జున్ చూడలేము, పవన్ కళ్యాణ్ ని చూడలేము, ఎవరిని చూడలేము. అమ్మ నాన్నే ఫస్ట్. అమ్మ నాన్నకి ఒక ముద్ద అన్నం పెట్టలేడు కానీ ఎన్టీఆర్ కు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేస్తాడంట. పేదలకి రా తింటారు, నేను తలుసుకుంటారు. ఎన్టీఆర్ కోసం నీ సస్తాన్ని గొంతు కోసుకుంటాను, నీ పిల్లం కోసం సావు, నీ పిల్లల కోసం సావు, లేదా దేశం కోసం సావు, ఒక పేరు వస్తుంది. ఎన్టీఆర్ కోసం చేస్తానంటే తిని బతుకు. ఏం బతుకురా మీ అభిమానుల చల్లకుండా. నాకైతే నిజంగా చాలా చాలా చిరాకు వస్తుందన్న. నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అయినా కానీ 50 రూపాయల టికెట్ అయితే పోతానన్నా నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ వాడినే. చాలా 50 రూపాయలు మా ఊరిలో 10 రూపాయలతో చూస్తుంటే ఈడేమో హైదరాబాద్కి వచ్చినా కదా ఒక 40 రూపాయలు ఎక్కువ పెడతా అంతే. ఒక 50 రూపాయలు అయితే ఆరాముకు పోయి ఇంకొక 50 రూపాయలు ఈ పాప్కార్న్లు మొక్కజొన్నలు ఉంటాయి కదా పేపర్ లాగా ఉంటాయి, ఇంత డబ్బు ఇస్తాడు, అది 10 రూపాయలు ఇచ్చిన ఇంకా చాలా మంచిది ఉంటుంది. నిజంగా చెప్తున్నా. వాటర్ బాటిల్ 50 రూపాయలు అంట, 20 రూపాయలు వాటర్ బాటిల్. మళ్ళీ వాడు వేసుకుంటాడు తినబండే వాళ్ళు బయట నుంచి అలో లేదు అని. ఏమోనమ్మా బయట ఏదో తక్కువ దొరుకుతుందని చెప్పి తీసుకొచ్చి దాన్ని కానీ ఆపుతాడు. వాడు మా షాపులోనే తీసుకోవాలని దానికి మళ్ళీ ఏమో తక్కువ ఇస్తాడేమన్నా. వాడు వేసింటాడు 150 రూపాయలు 200 వేసింటాడు అంతే. నాకైతే సినిమా టికెట్ తక్కువ చేయాలన్నా.
మన కంట్రీస్ అని కాదు, అన్ని కంట్రీస్ లో కూడా తక్కువ అవ్వాలి. ఇప్పుడు 10 రూపాయలు టికెట్ అయిందంటే 10 సార్లు వస్తాడు అభిమాని, ఆ డబ్బులు వస్తాయి కదా. మనం 2000 3000 పెడితే అది ఇంకా పోతూనే ఉంటాయి. ఇంకోటి కూడా మొన్న, సారీ ఏమనుకోకండి వైసీపీ కార్యకర్తలు, ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారిది టికెట్ ఎక్కువ పెంచినారు, మోసం చేస్తున్నారు, జనాల్ని దోచేసుకుంటున్నారని మాట్లాడారు కదా. ఇప్పుడు వాటు వస్తా ఉంది, మళ్ళీ కూలీ వస్తా ఉంది. దాని గురించి కూడా కొంచెం టికెట్లు పెంచితే దాని గురించి కూడా కొంచెం మాట్లాడండి. మాట్లాడితే నేను చూడాలని నాకు కూడా చాలా ఆశ ఉంది. ఇప్పుడు దాని గురించి, ఇప్పుడు అరహర వీరమల గురించి మాట్లాడారు కదా, మళ్ళీ దాని గురించే మాట్లాడి దీని గురించి మాట్లాడకపోతే మళ్ళీ ఫ్యాన్స్ ఉంటారు, అట్ట అవుతారండి. నిజంగా చెప్తున్నా, దాని గురించి కూడా కొంచెం పట్టించుకొని, ఎందుకంటే మీరు దేశాన్ని ఉద్ధరించేవారు కదా. ఎందుకంటే మళ్ళీ చూడండి కొంచెం, ఓకేనండి. సో మరి నాగవంశీ గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక మాట చెప్పారనమాట. మనం ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాము, ఫ్యాన్స్ మీరే చూసుకోవాలి అన్నారు. దీనికి అర్థం ఏంటి అసలు? ఇన్ని కోట్లు పెట్టి ఎవరు తీశారు భయ్? అదే చెప్తున్నారు కదా, డైరెక్టర్ కి ఇచ్చి ఉంటారు, హీరోకి ఇచ్చి ఉంటారు. అంటే ఇది స్ట్రైట్ ఫిలిం కూడా కాదు, బాలీవుడ్ ఫిలిం, డబ్ చేసిన ఫిలిం. సో ఆయన కొన్ని కోట్లు పెట్టి తీసుకున్నారు, ఆ కోట్లన్నీ మనమే చూసుకోవాలంటే ఎలా అంటారు? బేసిక్ గా వీళ్ళు ఏంట్రా అంటే, వీళ్ళకి వేరే ముందు పడిన లాసెస్ లో అన్ని ఇప్పుడు రికవర్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. వాళ్ళ కష్టాలు వాళ్ళవి. ఇప్పుడు ఏంట్రా అంటే, ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, అట్ ద ఎండ్ ఎవరు అంటే ఇంపాక్ట్ అయ్యేది కస్టమర్, ఆడియన్స్ ఇంపాక్ట్ అవుతారు, అందుకు మించి ఏం లేదు. అండ్ మన వాళ్ళు ఏంటంటే తెలియక మనం కూడా బైకాట్ చేయాలి. ఎలా అంటే, వీడు హైక్స్ అంటే హయ్యర్ ప్రైజెస్ పెట్టి జియోస్ తెచ్చుకున్నారా అంటే అవాయిడ్ చేయాలి. మనకి కొన్ని రోజులు పోతే ఏ నెట్ఫ్లిక్స్ కో వస్తుంది, లేకపోతే అమెజాన్ ప్రైమ్ కో ఎక్కడికో వచ్చేస్తుంది, హ్యాపీగా చూసుకోవచ్చు. మన వాళ్ళు ఏంటి కకృతి పడిపోయి చూస్తున్నారు, పిల్ల బచ్చాలు ఎక్కువైపోయారు, నిబ్బా నిబ్బీలు మేజర్ గా వాళ్ళు ఉంటారు.